హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, డిమోంటీ కాలనీ ఫ్రాంచైజ్. సో డిమోంటీ కాలనీ 3 వస్తున్నట్టు మనకి తెలుసు కదా. మనం లాస్ట్ ఇయర్ పార్ట్ 2 అయితే చూసాం. ఎప్పుడో 2015 ఇయర్లో వచ్చిన పార్ట్ 1కి చాలా కనెక్టెడ్గా మనకి పార్ట్ 2 అనేది చాలా బెస్ట్గా తీసుకొని వచ్చారు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. ఇప్పుడు పార్ట్ 3కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయితే చేశారు. సో మనకి పార్ట్ 2లోనే హింట్ అయితే ఇచ్చారు. ఇలాంటి స్టోరీ ప్లాట్ మీద ఈ ఫిల్మ్ పార్ట్ 3 అనేది రన్ అయితే అవుతుంది. ఇంకా అక్కడితో ఈ ఫిల్మ్ వచ్చేసి ఎండ్ అయితే అవుతున్నట్టు తెలుస్తోంది. సో డిమోంటీ కాలనీ 3కి సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే అయింది. 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, సిద్ధు జోనల్గడ్డ మరొక న్యూ ఫిలిం. మూవీకి ప్రొడక్షన్ మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్సే. మూవీకి డైరెక్టర్ రవికాంత్ పెరుపు. ఈ డైరెక్టర్ నుంచి మీరు లాస్ట్గా బబుల్గా మూవీ అయితే చూసుంటారు. అండ్ దానికి ముందు సిద్ధు జోనల్గడ్డతోని 2020 ఇయర్లో కృష్ణ హీస్ లీలా ఫిలిం అయితే వచ్చింది. ఇది సెకండ్ కాంబో. ఈ ఫిలింకి సంబంధించి అనౌన్స్మెంట్ జూలై 9th రివీల్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, ఓం శాంతి శాంతి శాంతి. లైక్ ఫ్రెండ్స్, ఇది 2022 ఇయర్లో వచ్చిన మలయాళం ఫిలిం జయ 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 హే. బాసిల్ జోసెఫ్ అండ్ దర్శన రాజేంద్రన్ లీడ్లో యాక్ట్ అయితే చేశారు. ఆ ఫిలింకి అఫీషియల్ రీమేక్ మనకి తెలుగులో వచ్చేసి తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈషా రెబ్బా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలింని థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. August 1st మనకి ఈ రీమేక్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. మీరు మలయాళం వర్షన్ చూడాలనుకుంటే మనకి జియో హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండాలనుకుంటా. నెక్స్ట్ నెంబర్ 4, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ గారి ఫిలిం స్పిరిట్. ఏం న్యూస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫిలిం గురించి? రెగ్యులర్ షూటింగ్ గురించే. సో ఫైనల్గా వచ్చేసి రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మంత్ నుంచి బిగిన్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే అవుతోంది. ఇంకా ప్రాజెక్ట్ కానీ 2026 ఇయర్ సెకండ్ హాఫ్లో కంప్లీట్ అయిపోయినట్టయితే మనం అదే ఇయర్ ఎండ్లో ఈ ప్రాజెక్ట్ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తామేమో, చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 5, చియాన్ విక్రమ్ సన్ ధ్రువ్ విక్రమ్ నుంచి ప్రెజెంట్ వచ్చేసి బైసన్ ఫిల్మ్ అయితే రావాల్సి అయితే ఉంది. డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయి అయితే ఉంది. ఈ ఇయర్లోనే రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు ధ్రువ్ విక్రమ్ నుంచి మరొక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. అదే 2024 ఇయర్లో బాలీవుడ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఫిలిం కిల్. సో కిల్ ఫిలింలో వచ్చేసి తమిళ్లో ధ్రువ్ విక్రమ్ రీమేక్ అయితే చేస్తున్నారు. అఫీషియల్గా రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. ప్రజెంట్ ఆ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుందంట. త్వరలోనే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. అయితే తమిళ్లో ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేస్తున్నది ఎవరంటే మనం రాక్షసుడు అండ్ కిలాడి మూవీస్ అయితే చూస్తున్నాం కదా, డైరెక్టర్ రమేష్ వర్మ. సో రమేష్ వర్మ డైరెక్షన్లో తమిళ్లో ఈ కిల్ ఫిలిం వచ్చేసి రీమేక్ వర్షన్ ధ్రువ్ విక్రమ్తో తీసుకొని వస్తున్నారు. త్వరలోనే బిగిన్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6, 8 వసంతాలు స్టారింగ్ అనంతిక. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాకి అయితే వచ్చింది. రీసెంట్గా June 20కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మరి థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో 2 ఎర్లీ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. 21 డేస్కి ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. జూలై 11th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, కరాటే కిడ్ లెజెండ్స్. మూవీ థియేటర్స్లో వచ్చి 10కి 6.6 IMDb రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిలిం మార్షల్ ఆర్ట్స్, యాక్షన్, థ్రిల్లర్ అండ్ స్పోర్ట్స్ డ్రామాకి అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మీరు ఈ కరాటే కిడ్ ఫ్రాంచైజ్ అన్నీ చూస్తున్నారా? అలానే కోబ్రా కై నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉన్నది, అది కూడా వాచ్ చేస్తున్నారా? అయితే దీనికి మీరు బిగ్ ఫ్యానా? అయితే డెఫినెట్గా ఈ పార్ట్ అయితే మీకు నచ్చుతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి ఈ పార్ట్కి సంబంధించి వివోడి అమెజాన్ ప్రైమ్ వీడియో కెనడా కంట్రీలో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి వచ్చేస్తున్నాయి. లేదు ఇదంతా నాకు తెలియదు, కరాటే కిడ్ కానీ కోబ్రా కై కానీ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్ని చూడాలనుకుంటే టచ్ చేయవచ్చు అంటే డెఫినెట్గా టచ్ చేయవచ్చు. డ్యూరేషన్ తక్కువ, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. అది కాకుండా మీకు ఇందులో జాకీ చాన్ కూడా చూడడానికి ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మనకి ఇప్పుడు ఇండియాలో లేదు, ఓవర్సీస్లో వచ్చింది మల్టిపుల్ ఆడియోస్లో. మీకు ఫ్రీగా ఇండియాలో ఎక్కడ చూడాలో వెళ్ళి వాచ్ చేసేయచ్చు. నెక్స్ట్ నెంబర్ 8, ఆలిస్ ఇన్ బోర్డర్ ల్యాండ్. ఇది సీజన్ 3. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ అండ్
మిస్టరీ థ్రిల్లర్ డిస్టోపియన్ డ్రామాగా ఉంటుంది. ఇది జాపనీస్ ఒరిజినల్ సిరీస్. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే తీసుకొని వస్తున్నారు. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ చేశారు. దిస్ ఇయర్ సెప్టెంబర్ 25th ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. మీరు కానీ సీజన్ 1 సీజన్ 2 కానీ చూడకపోయి ఉంటే డెఫినెట్గా వాచ్ చేయండి. వర్త్ వాచ్ సిరీస్. ఒక గేమింగ్ వరల్డ్లో మనకి గేమింగ్స్తో ఫుల్ యాక్షన్గా ఈ సిరీస్ అనేది బెస్ట్గా తీసుకొని వచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 9 టీవీఎఫ్ క్రియేటర్స్ పంచాయతీ సీజన్ 5. మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. సీజన్ 5 కూడా అనౌన్స్ అయితే చేశారు. 2026 ఇయర్లో సీజన్ 5 అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేశారు. రీసెంట్గానే మనం సీజన్ 4 అయితే చూసాము. సీజన్ 4 చాలా మంచిగా తీసుకుని వచ్చారు. సో ఆ ఎలక్షన్స్ విలేజ్ ఎలక్షన్స్ అయితే చూసాము. అక్కడికి అదైతే ఎండ్ అయితే అయిపోయింది. దీంతో నేను సిరీస్ అనేది టోటల్గా ఇంకా ఆపేస్తారు అనుకున్నాను. బట్ ఇప్పుడు సీజన్ 5 కూడా అనౌన్స్ అయితే చేశారు. మరి సీజన్ 5లో ఎలాంటి కంటెంట్ మనకి చూడడానికి ఉంటుందో. నెక్స్ట్ నెంబర్ 10 అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీకి సంబంధించి ఒక బిగ్ బజ్ అనేది వైరల్ అయితే అవుతోంది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ యాక్ట్ అయితే చేస్తున్నట్టు యాంటోగనిస్ట్ రోల్ వచ్చేసి ప్లే అయితే చేస్తున్నారంట. మరి ఈ బజ్ అనేది ఎంత మాత్రం ట్రూ అనేది ఇంకా టీమ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెంబర్ 11 విజయ్ దేవరకొండ ఫిలిం కింగ్డమ్. ఈ ఫిలిం నుంచి న్యూ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే ఇచ్చారు. జూలై 31 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే ఉంటుంది. సో ఒక ప్రోమో కట్ అనేది రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూడడానికి ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే వాచ్ చేయండి. సో ఫైనల్గా కింగ్డమ్ వచ్చేసి జూలై 31 మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 12 వార్ 2. సో మీకు రీసెంట్గా చెప్పాను కదా లాస్ట్ షెడ్యూల్ జరుగుతున్నట్టు. మూవీ నుంచి టోటల్ షూటింగ్ అయిపోయినట్టు అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ ఫిలిం మనకి బాక్స్ ఆఫీస్ స్ప్లాష్ చేయడానికి ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 14th రిలీజ్ అయితే ఉండబోతోంది. మీలో ఎంతమంది ఈ వార్ 2 కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 13 మూన్ వాక్. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గా మేలో థియేటర్స్లో ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఓటీటీ ప్రీమియర్లో మనకు వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఈ ఆడియోస్ కూడా డైరెక్ట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నెంబర్ 14 కూలీ. ఈ ఫిలిం నుంచి మనకి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేశారు కదా. నౌ ఇప్పుడు సెకండ్ సింగిల్ ప్రమోషన్ అప్డేట్ ఇస్తున్నారు. అనౌన్స్మెంట్ అయితే మరో ఫ్యూ డేస్లో అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే సాంగ్ వచ్చేసి ఇందులో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ అయితే చేసింది కదా. ఆ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వెయిట్ చేయండి. డేట్ కన్ఫర్మేషన్, సాంగ్ అప్డేట్ కమింగ్ సూన్. నెక్స్ట్ నెంబర్ 15 గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ వాంచి రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం ది గర్ల్ ఫ్రెండ్. ఈ ఫిలింకి సంబంధించి ఒక అప్డేట్ రివీల్ చేశారు. మూవీ నుంచి నాన్ స్టాప్గా ఫుల్ స్పీడ్గా షూటింగ్ అయితే జరుగుతుందంట. మరో ఫ్యూ డేస్లో ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ సింగిల్ రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. వెయిట్ చేయండి. రిలీజ్ డేట్ వచ్చేసి అండ్ ఫస్ట్ సింగిల్ వచ్చేసి అప్డేట్స్ మనకి త్వరలో వస్తున్నాయి. నెంబర్ 16 భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ఐతి శంకర్, ఆనంది అండ్ దివ్య పిల్లై యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో తెలిసే ఉంటుంది మీ అందరికీ గరుడన్ ఫిలింకి ఇది అఫీషియల్ రీమేక్ అనమాట. సో ఈ ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్లో మిస్ అయిన వారు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలింకి ఒక ట్రై అయితే డెఫినెట్గా ఇవ్వచ్చు. మనకి స్ట్రీమింగ్ వచ్చేసి జూలై 18th G5 ప్లాట్ఫామ్లో ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫిలిం తెలుగు వర్షనే కాకుండా హిందీ డబ్బింగ్ కూడా G5 వారు చేయడం అయితే జరిగింది. ఈ యాక్టర్స్ని హిందీలో ఎవరు చూస్తారు ఈ ఫిలింని అనుకుండవచ్చు. బట్ ఫ్రెండ్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ఛత్రపతి డైరెక్ట్గా హిందీలో రీమేక్ అయితే చేశారు కదా. బాలీవుడ్ ఆడియన్స్కి తను చాలా బాగా తెలిసే ఉంటుంది. అందుకోసమే G5 వారు ఇలా హిందీ డబ్ అనేది డైరెక్ట్గా ప్లాన్ చేసి ఉన్నట్టున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.